ఆయన మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదించాలి. ఆయన పక్కనుండే దొంగలు వేల కోట్ల రూపాయలు దోచేయాలి. మీకు మాత్రం 5,000 రూపాయలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగం, లేకపోతే ఫిష్ మార్ట్లో ఉద్యోగం, అంతే కదా, మటన్ కొట్లో ఉద్యోగం. అంటే ఇదేనా మన జీవితాలను మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న ఒక మంత్రిని చూశాను, మాజీ మంత్రిని. ఆయనంతా కూడా సర్వ్ చేస్తూ హోటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ బోర్డు అంటే మిమ్మల్ని అందరినీ సర్వర్లుగా తయారు చేస్తానంటున్నారు. నేను కంప్యూటర్ ఆపరేటర్లుగా నాలెడ్జ్ ఎకానమీలో అగ్రస్థానంలో ప్రపంచంలో మిమ్మల్ని పెట్టాలనుకుంటే ఈ దుర్మార్గులు మిమ్మల్ని నిర్వీర్యం చేశారు. చాలా బాధేస్తుంది, తపనేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీంతో ఏమైంది, ఖాళీగా ఉండడు ఎప్పుడు అంటాం, ఐడిల్ మ్యాన్ బ్రెయిన్ ఈజ్ ఏ డెవిల్ వర్క్ షాప్ అని, అవునా కాదా? అందుకు మీరేం చేశారు, గమ్మను ఉండి ఉండి ఏం చేయాలని ఆలోచించకుండా ఒక జే బ్రాండ్ ఒక క్వార్టరో హాఫ్ బాటిల్ వేసుకోవాలనుకున్నారు. ఇది సాధ్యం అవునా కదా? పని ఉంటే పని మిమ్మల్ని ఆకుపై చేస్తుంది, పని లేనప్పుడు ఇలాంటి అలవాట్లకు అలవాటు పడతాం. అది ఎక్కువ రేట్ అయింది. 60 రూపాయలు వసూలు చేసే జే బ్రాండ్ ఇప్పుడు 200 రూపాయలు చేశాడు. కల్తీ మద్యం ఇష్ట ప్రకారం రేట్లు పెంచారు. ఇంకో పక్క సరసమైన ధరకు గంజాయి వదిలిపెట్టాడు. మన రాష్ట్రంలో గంజాయి పంట అఫిషియల్ పంట అయిపోయింది, అవునా కాదా? కిరాణా కొట్లో దొరుకుతా ఉందా లేదా గంజాయి? ఎక్కడైనా దొరుకుతా ఉంది. అంటే ఏంటి రాష్ట్రం అంటే యువతని పెడుదారిన పట్టించే మార్గం తీసుకొచ్చారు. ఇంకో పక్క నిన్నే చూశారు, డ్రగ్స్ కూడా తీసుకొచ్చారు. బ్రెజిల్ నుంచి 25,000 కేజీల డ్రగ్స్ ని విశాఖపట్నం పోర్టుకు తీసుకొచ్చారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, మన రాష్ట్రంలో ఉండే యువతకు విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత నాది. రేపు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మీది.